ఈ యొక్క లేఖనాల్లో ఇప్పటి వరకు కూడా 11 వచనాలు మనము ధ్యానం చేసాము. 12వ వచనము, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలము అగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. పౌలు ఈ పత్రిక రాసే సమయానికి చెరసాలలో ఉన్నాడు. తను చెరసాలలో ఉన్నాడు. అంతేకాదు తను ఇక మరణిస్తాడనేటువంటి విషయం కూడా తనకు తెలుసు. త్వరలోనే తను ఇక మరణిస్తాడని కూడా తనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో తను చెరసాలలోంచి ఈ ఉత్తరము ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట అంటున్నాడు. ఏమనంటే, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. యాక్చువల్గా ఈ పరిస్థితిలో ఇంకా కొంతకాలంలో అతను మరణిస్తాడని, లేకపోతే కొంతకాలంలో అతన్ని మరి హతసాక్షిగా చంపుతారని తెలిసినప్పుడు, లేకపోతే మన భాషలో ఒక ఏదైనా మరణానికి దగ్గరగా అవుతున్నప్పుడు వారిని ఎవరైనా ఆదరించాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ పౌలు తను చెరసాల్లో ఉంటూ మిగతా వారందరినీ కూడా ఆదరిస్తున్నాడు. ఏమనంటే, మీకు ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటంటే, నాకు ఏమైతే సంభవించాయో అవన్నీ కూడా సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో జరిగినవి ఎందుకు జరిగాయి అంటే, సువార్త ఇంకా ఎక్కువగా ప్రబలమగటానికే జరిగాయి అని మీరు తెలుసుకోవాలని. మీరు నిరాశపడవలసిన అవసరం లేదు. నా జీవితంలో జరిగినవి సువార్త ఇంకా ఎక్కువగా ప్రజలకు తెలియడానికే జరిగాయని చెప్తూ, ఎలా అనగా నా బంధకములు అంటే చాలా సంఖ్యలు, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. తను చూడండి, చాలాసార్లు మనమందరమును కూడా మేలులో కీడు చూసే వారంగా ఉంటాం. మేలులో కూడా కీడు చూసే వారంగా ఉంటాం. కానీ ఇక్కడ పౌలు కీడులో ఏం చూస్తున్నాడు? దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. మన జీవితంలో జరుగుతున్న ప్రతి అంశంలోనూ కూడా దేవుని హస్తం చూడాలి. మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయంలో కూడా దేవుని హస్తం చూడాలి. దేవుడు ఎందుకు ఇలా నన్ను తిప్పుతున్నాడు, ఇలా నడిపిస్తున్నాడు అని దేవుని హస్తం చూడగలగాలి. పౌలు చెరసాల్లో ఉంటూ కూడా దేవుని హస్తం చూస్తున్నాడు. ఏమనంటే, ఇలాగ నేను చెరసాల్లోకి రావడం ద్వారా ఏమైందంటే, ప్రేతోర్యమును సేనలోని అంటే అక్కడ సైన్యంలోని వారందరికీ కూడా క్రీస్తు నిమిత్తమే నాకు ఈ సంఖ్యలు వచ్చాయని అందరికీ కూడా తెలిసాయి అంటున్నాడు. అంటే వాళ్ళకి క్రీస్తు అంటే ఎవరో తెలియదు, యేసుక్రీస్తు అంటే రోమా సైనికులకు తెలియదు. కనుక ఈ యొక్క చెరసాల్లోనికి పౌలు వచ్చినప్పుడు ఎవరు ఈ ఖైదీ, ఎందుకు ఈ ఖైదీ గురించి ఇంత అడావుడి జరుగుతుంది? మీరు అపోస్తల కార్యములు 22వ అధ్యాయం నుంచి చూస్తే 21వ అధ్యాయంలో పౌలును పట్టుకుంటారు ఈ యూదులు. తర్వాత రోమా సైనికులకు 22వ అధ్యాయంలో పౌలు అప్పగించబడతాడు. 22వ అధ్యాయం నుంచి చూస్తే అక్కడ చాలామంది పౌలును చంపడానికి చాలామంది వస్తున్నప్పుడు పౌలు చేసాయిగా చేసి వారందరితో కూడా మాట్లాడతాడు. వారందరితో కూడా సువార్తను ప్రకటిస్తాడు. తను ఎలా రక్షించబడ్డాడు, తనను దేవుడు ఎలా దర్శించాడు, తను మరి సువార్తకు వ్యతిరేకముగా, నేను ఒకప్పుడు హింసకుడును, ఒకప్పుడు దోషకుడును, హానికరుడుగా ఉన్నటువంటి నేను మరి ఇలాగ క్రైస్తవుల మీద మరి దాడి చేయడానికి నేను వెళ్తున్న సమయంలో దేవుడు నన్ను దర్శించాడు. ఆకాశం నుంచి గొప్ప వెలుగు నా మీద ప్రకాశించింది. అప్పుడు నేను ఎవరమని అడిగితే ప్రభు నాతో మాట్లాడారు. ఇవన్నీ కూడా మరి యేసుక్రీస్తు నాకు బయలుపరిచారు అని చెప్పి అప్పుడు వారందరికీ కూడా సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. పౌలు ఏం చూస్తున్నాడంటే, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఏం చూస్తున్నాడంటే, ఆ పరిస్థితి మధ్యలో కూడా ఇంతమందికి సువార్త ప్రకటించడానికి దేవుడు ఒక వేదికనిచ్చాడు. వేదిక ఏంటి? తన బంధకాలు ఉండడం ద్వారా అందరికి కూడా ఏం చేశాడు? సువార్తను ప్రకటించగలిగాడు. ప్రజలకే కాదు, అధికారులకు, ఫెలిక్స్ అని ఒక ఆయన ఉంటాడు, ఫేస్తో అని ఒక ఆయన ఉంటాడు, బెర్నికే అని ఒక ఆయన ఉంటాడు, తర్వాత అగ్రిప్ప రాజు అని ఒక ఆయన ఉంటాడు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే హైలీ ఇంపాసిబుల్, అవకాశం దొరకదు. కానీ పౌలు ఈ అవకాశాన్ని బట్టి అద్భుతంగా వాళ్ళందరికీ పిలిచి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. మీకు మంచి మాట చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 27వ వచనం చూడండి.
అగ్రిప్ప రాజా, ఒక రాజుకు చెప్తున్నాడు, రోమా ప్రభుత్వం అధికారులతో మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవర్తనను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా చూడండి, ఒక రాజుతో మాట్లాడుతూ, ఒక అధికారితో మాట్లాడుతూ పౌలు ముందంతా కూడా చెప్తాడనమాట. అన్నీ చెప్పిన తర్వాత ఏమంటాడంటే, మీరు ప్రవక్తలు నమ్ముతారు కదా, నమ్ముతున్నారని నాకు తెలుసు అని చెప్పగానే అగ్రిప్ప రాజు అంటున్నాడు, ఎంత ఈజీగా నన్ను క్రైస్తవునిగా మార్చేస్తున్నావు పౌలు అంటున్నాడు. హల్లెలూయా. పౌలు బంధకాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఉంటూ చూడండి, తను పట్టబడినప్పుడు ఎంత సులువుగా సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇంకా 25వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. నేరం మోపిన వారు నేను అనుకున్న నేరంలో అయితే తన మతమును గూర్చి చనిపోయిన యేసు అను కనబడిను. ఆ యేసు చూడండి, వీళ్ళందరికీ ఏమర్థమైందంటే యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచున్నాడు పౌలు చెప్తున్నాడు. రాజులందరికీ అర్థమైపోయింది. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ పౌలు యొక్క యాటిట్యూడ్ని మనం తెలుసుకుంటే మన జీవితాల్లో చాలా విషయాలు మార్చుకోవచ్చు. ఇంకా 24వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. కొన్ని దినములైన తరువాత ఫెలిక్సు వచ్చి అంటే చెరసాలలో ఉన్నటువంటి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగిలిన భయపడి ఇప్పటికి వెళ్ళుము. చూడండి, అక్కడ అధికారిగా ఉన్నటువంటి రోమా ప్రభుత్వంలో అధికారిగా ఉన్నటువంటి ఫెలిక్స్ ఒకసారి పిలిచాడు, ఖైదీని పిలిచి అతడు ఏం బోధిస్తాడు, అసలు ఏంటి తన యొక్క విశ్వాసం ఏంటి అని అడిగితే అప్పుడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించాడట. భయపడిపోయాడట ఫెలిక్స్. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అందుకే అంటున్నాడు, నా బంధకముల ద్వారా మరి ఎక్కువగా సువార్త అందరికీ తెలియబడిందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నా కోసం ఒకవేళ బాధపడుతున్నారు, అయ్యో పౌలు చెరసాల్లో ఉండిపోయాడని మీరు బాధపడుతున్నారేమో. మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా బంధకముల ద్వారా సువార్త మరి ఎక్కువగా ఏమవుతుంది, ప్రబలమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో ప్రతి పరిస్థితి, మనకు సంభవించిన ప్రతి పరిస్థితిలో కూడా సువార్తను మరి ఎక్కువగా ప్రకటించుకోవాలనుకుంటాడు. మనం కంగారు పడిపోతాం. మనకు జరిగే పరిస్థితులన్నిటి మధ్యలో కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనెందుకు చెరసాల్లో ఉన్నాను. సైన్యంలో ఉన్న వారు అందరికీ తెలిసిపోయింది. 14 వచనం చూడండి, ఈ ఫిలిప్పీ పత్రిక వచ్చండి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకున్నది. నేను చెరసాల్లో ఉండడాన్ని బట్టి ఎక్కువ మంది సహోదరులు ఏమయ్యారట, ప్రభువునందు ధైర్యం తెచ్చుకున్నారు. ధైర్యం తెచ్చుకొని నిర్భయముగా దేవుని యొక్క వాక్యాన్ని వారు కూడా బోధిస్తున్నారు. హల్లెలూయా. ఇలాగా పౌలు అన్నిటిని కూడా చూస్తున్నాడు చెరసాల్లో. కనుక నేను చెరసాల్లో ఉండడం కూడా దేవుని చిత్తమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు మన జీవితంలో కలగడం కూడా దేవుని చిత్తమే. దేవుడు ఎలవ చేస్తాడు. ఎందుకంటే వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు సువార్తను ప్రకటించుకోవడానికి. చూడండి, తర్వాత అంటున్నాడు, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. వీరైతే సువార్త పక్షమును బాధించుటకు నియమింపబడినారని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. అయినానేమి మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనేనో క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందుకును సంతోషిస్తున్నాను. చూడండి, కొంతమంది కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారట. కొంతమంది
కలహబుద్ధి చేతను, అసూయ చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారట. అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చదివేసామా, అయిపోయిందా, మూసేసామా, గబగబా చదివేసి గబగబా మూసేసి వెళ్ళిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉన్న అర్థం ఏంటి? పౌలు ఏం చూస్తున్నాడంటే, పౌలు దినాల్లో పౌలు చాలా అద్భుతముగా అపోస్తులు అందరికంటే ఎక్కువగా దేవుని చేత వాడబడ్డాడు. పౌలును బర్నబా తీసుకొచ్చాడు. యాక్చువల్గా పౌలు ఎక్కడో దాక్కునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఎక్కడో ఉంటే వెళ్ళి పౌలును వెతికి పట్టుకొని బర్నబా ఏం చేశాడంటే అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత బర్నబా అప్పటికే దేవుని సేవలో ఉన్నాడు. కానీ తర్వాత ఏమైపోద్దంటే పౌలు బర్నబా కన్నా పెద్ద ప్రసంగికుడు అయిపోతాడు. చూడండి, అపోస్తుల కార్యాలను మీకు చూపిస్తానన్నమాట. అందుకే మీరు అపోస్తుల కార్యాలను చదివితే జరిగిన విషయాలు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకోనియా భాషలో చూడండి, పౌలు ఏమైపోయాడు? బర్నబా యాక్చువల్గా పౌలును ముందుకు తీసుకొచ్చాడు. వెనకాతలు ఎక్కడో ఉంటే అపోస్తలులకు పరిచయం చేశాడు. అప్పటికే బర్నబా చాలా దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి. బర్నబాను మొట్టమొదటిసారిగా అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చూస్తాం. అక్కడి నుంచి అపోస్తులతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. బర్నబాయే గొప్ప దేవుని యొక్క సేవకుడు. అలాంటిది పౌలు ఏమైపోయాడు? ముఖ్య ప్రసంగి అయిపోయాడు. ఇప్పుడు అందరికి ఏమవుతుంది చెప్పాలి? అందరూ వస్తుందా? మీకు వస్తుందా? మనకంటే ముందు ఎవరైనా నిలిపారు అనుకోండి, ఏమొస్తుంది? వస్తుందా రాదా? చూడండి, అందరూ బుర్రూపేస్తున్నారు. అసూయ వస్తుంది అందరికీ. కానీ అసూయ దయ్యం బుద్ధి. ఎవరి బుద్ధి? మరి ఆ అసూయ మీలో ఉంటే ఎవరు వస్తారు? అలాగ అవుతుంది పాస్టర్ గారు అంటారేమో. చూడండి, మీకు చెప్తాను. మంచి వ్యక్తి ఎలా మారిపోయాడో చూపిస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మీరు అందరూ బుర్రూపరి కనుక ఎలా చెప్పాను, లేకపోతే నేను ఇంకోలాగా వెళ్ళిపోతున్నాను. రైట్ సైడ్ వెళ్ళవలసింది లెఫ్ట్ సైడ్ వెళ్ళాను. మళ్ళీ మీరు అందరూ బుర్రూపరని. 18వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాము. ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయుచు సౌలు వేల కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. చూడండి, సౌలు వేల కొలది చంపాడు యుద్ధంలో, దావీదు 10,000 కొలది శత్రువులను చంపాడు అని వాళ్ళు ఏం చేశారట? పాట పాడారట. ఆ మాటలు సౌలుకు ఇంపుగా వాళ్ళందరూ ముందుకు తీసుకొచ్చాము. వెనకాతలు ఉంటే వాళ్ళు అంతే, వాళ్ళు తోకలు కట్ చేయాలంటే ముందుంచాలని. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాట నుండి ఏం చూపు నిలిపాడట? ఒక చిన్న మాట రాజుకు నచ్చలేదు. ఏంటంటే, నాకంటే ఎక్కువగా శత్రువులను హతము చేశాడని స్త్రీలందరూ దావీదుని ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. గనుక ఆ రోజు నుంచి సౌలుకి ఏమొచ్చిందట? విషపు చూపు. అది నచ్చలేదంట. నచ్చి వీడికి ఏముంది, వీడికి రాజ్యమే కదా ఉంది అని, రాజ్యము కదా ఉంది, ఇంకేం లేదు కదా అని చెప్పి విషపు చూపు నిలిపడట. పోన్లే, బాగానే ఉంది, తప్పే ఉంది, ఇప్పుడు అందరూ అసూ అంటే అనేసారు. నాటి నుంచి అంటే ఎప్పటి నుంచి? ఆ రోజు నుంచి. నాటి నుంచి అంటే ఎప్పటి నుంచి? మరునాడు అని ఉంది వెంటనే. చూడండి, మరునాడు 10వ వచనం.
ఆ, మరునాడు, నాడు, మరునాడు, నాడు. మీకు ఏ రోజైతే, మనకి ఏ రోజైతే, మీకు అనడానికి లేదు, నాకు అంతే, ఎవరికైనా ఏ రోజైతే మనకు జీవితాల్లోకి అసూయ అనేది వస్తుందో, ఎప్పుడు అసూయ వస్తుంది? నాకంటే లేకపోతే మాకంటే ఎక్కువగా గొప్పగా వారి గురించి మాట్లాడుకుంటున్నారు, వారి గురించి పొగుడుతున్నారు అనేటువంటి ఆ విషపు ఆలోచన మన హృదయంలోకి వచ్చిందో నాటి నుంచి విషపు చూపు చూశాడంట. మరునాడు ఏమొచ్చింది? మరునాడు, నెక్స్ట్ డే ఎవరు వచ్చారు? చాలా ప్రమాదకరం. విశ్వాసులకు దురాత్మలు ఎందుకు వస్తాయి అనుకున్నారు? అన్ని జనుల్లోకి దురాత్మలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే తొందరగా వెళ్ళిపోతాయి. క్రైస్తవులోనికి దయ్యాలు వచ్చాయంటే తొందరగా వెళ్ళవు. తెలుసా మీకు? క్రైస్తవుల్లోకి దయ్యాలు వచ్చాయంటే తొందరగా వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళ జీవితంలోనికి రక్షణ పొందినప్పుడు ప్రతి చీకటి అంతా కూడా వెళ్ళిపోతుంది. మరలా వచ్చింది అంటే ఏదో బలమైన కారణాల చేతనే అది వస్తుంది. అందుకని త్వరగా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే వారు నాకు చోటిచ్చారు. విషపు చూపు, అసూయ, చూడండి ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. వీళ్ళు పౌలు అంత గొప్పగా దేవుని చేత వాడబడుతున్నాడని తెలిసి చాలామందికి ఏమొచ్చిందట? అసూయ వచ్చింది. ఇప్పుడు పౌలు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు కదా. పౌలేనేంటి, మేము చేస్తాం, మేము మీటింగులు పెడతాం, మేము ప్రసంగిస్తామని చెప్పి చాలామంది ప్రసంగించడం ప్రారంభించారు. పౌలు ఏం చూస్తున్నాడు తెలుసా? వాళ్ళకి ప్రకటించాలని ఆశ లేదు, కానీ మాకంటే పౌలు ఎక్కువగా చేస్తున్నాడు కనుక మేము కూడా చేస్తాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇలాంటి పోటీ ఉంటుంది. చాలా క్రైస్తత్వంలో కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రైస్తత్వంలోనూ అలాగే చర్చిలోనూ కూడా ఏమి ఉండకూడదు? కాంపిటీషన్ అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? పోటీతత్వం అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే మనమందరమును కూడా ఎవరి రాజ్యాన్ని కడుతున్నాము? దేవుని రాజ్యాన్ని కడుతున్నాం. మనమందరము దేవుని రాజ్యంలో పనివారం గనక, దేవుని రాజ్యంలో పనివారము గనక క్రైస్తత్వంలో ఏముండాలంటే నమ్మకత్వమే ఉండాలి తప్ప పోటీతత్వం ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి నమ్మకత్వమే కావాలి గనక దేవుడు నమ్మకమైన వారికి ఏం చేస్తారంటే మెండైన దీవెనలు ఇస్తాడు. కనుక వాళ్ళు ఎలాగైనా వారు అసూయ చేతనైనా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. కలహ బుద్ధి చేత కానీ ఎలాగైనా సరే ప్రకటిస్తున్నారు. కొందరు మంచి బుద్ధి చేత ప్రకటిస్తున్నారు. కనుక నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. కిందకు వచ్చేస్తున్నాను. అందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక ముందుకు కూడా నేను సంతోషిస్తాను. ఎందుకంటే మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేత నేను క్రీస్తు. పౌలు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడు చూడండి. కొంతమంది నా మీద కక్షతో ప్రకటిస్తున్నారు కానీ వాటిలో కూడా క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు అనేటువంటి మంచి యాటిట్యూడ్. కనుక కీడులో కూడా ఏం చూస్తున్నాడు? తనకు వ్యతిరేకంగా తనకు ఇబ్బంది పెట్టే విషయాల్లో కూడా పౌలు ఏం చూస్తున్నాడు? మేలు చూస్తున్నాడు. మనందరి జీవితాల్లోనూ కూడా అలాగా ఆ యాటిట్యూడ్లోనికి రావాలి. అలాంటి యాటిట్యూడ్లోకి వచ్చినప్పుడు మనం మెచ్యూరిటీలోకి వచ్చినప్పుడు, లేకపోతే చిన్న పిల్లల్లాగా ఉంటాం. చిన్న పిల్లల తత్వంలో నుంచి మనం ఎదగాలి, మెచ్యూరిటీలోనికి రావాలి. చిన్న చిన్న ఆటలకి అలుగుడు, చిన్న చిన్న ఆటలకి గొనుగుడు, చిన్న చిన్న ఆటలకి ఏం అవుతున్నావు? చిన్న చిన్నవి ఇద్దరు పిల్లలు ఉన్న దగ్గర ఇంట్లో ఉంటారు చూసారా? చిన్న చిన్న ఆటలకి ఆడికే ఇస్తావు, నాకు ఇవ్వు, ఆడంటే నీకు ఇష్టం, ఈడంటే నీకు ఇష్టం. ఇది చిన్న చిన్న పిల్లలాగా ఉంటుంది బుద్ధి. సంఘాల్లో కూడా అలాంటి బుద్ధి ఉంటే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. దేవుని ఆత్మ దుఃఖపడితే ప్రమాదకరమైన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ మనల్ని విడిచితే, సౌలును దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ తన్ను పట్టేదట. దురాత్మ ఏమైంది? తన్ను పట్టేదట. దురాత్మ పట్టినప్పుడు ఏమైంది? పిచ్చి వాళ్ళకు ప్రవర్తించేవాడు. చాలా తన అల్లుడిని చంపాలనుకునేవాడు. ఇంకా చెప్పాలంటే రాజ్యం అంతటినీ కూడా పాడు చేసుకున్నాడు. దేవుని వెతకడం మానేశాడు, ప్రార్థించడం మానేశాడు. చివరికి కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళి అడగడం ప్రారంభించాడు సౌలు. ఎందుకంటే దేవుడు తనతో ఏమి చేశాడు? మాట్లాడడం మానేశాడు. తన పతనానికి కారణం ఏంటి? అసూయ.
కనుక మన జీవితాల్లో అసూయ ఉందంటే అది మన పతనానికి కారణం అవుతుంది. కనుక పౌలుని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా మనం ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు ఎలా ఘనపరచబడుతున్నాడు, దేవుని నామానికి ఎలా మహిమ కలుగుతుంది. నేను చేయలేకపోతున్న పని వాళ్ళు చేస్తున్నారు, అమ్మో చాలా సంతోషం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాదు చాలాసార్లు మనకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వారు ఉంటారు, వారిని మనం మెచ్చుకోవాలి. న్యాచురల్గా జరుగుతుంది. నేను సేవకుడిగా ఉన్నప్పుడు నాకంటే మంచిగా చేయగలిగిన వారిని చూసినప్పుడు సంతోషించాలి మనం. ఎందుకంటే వాళ్ళు నాకన్నా ఇంకా ఉంటారు, టాలెంటెడ్గా ఉన్నారు కనుక వారిని చూసి మనం సంతోషించాలి. దేవుడు ఆత్మ కూడా సంతోషిస్తుంది. కొన్నిసార్లు అవసరమైతే మనం కూర్చొని వాళ్ళకి అవకాశం ఇచ్చేయాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎవరికి ఇస్తాడు బహుమతి? నువ్వు కూర్చుండిపోయినందుకు బహుమతి ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు కూర్చున్నందుకు దేవుడు నీకేమిస్తాడు? బహుమతి ఇస్తాడు. ఎందుకంటే నీకంటే వాళ్ళు మంచిగా చేసేవారికి నువ్వేమిచ్చావు? అవకాశం ఇచ్చావు కనుక వారికంటే మంచి బహుమతిని ఇస్తాడు. కానీ లోకంలో చూస్తే ఏమంటారు? అమ్మో ఆయన ముందుకు వచ్చాడు, ఆయన ఘనత వచ్చేస్తుంది అనుకుంటారు. అది అసూయ కాదు. దేవుని రాజ్యంలో అటువంటి ఆలోచన ఉండకూడదు. తర్వాత 19వ వచనం చూద్దాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చూడండి, పౌలు నేను ఏ విషయంలోనూ కూడా ఏం చేయను? సిగ్గుపడను అంటున్నాడు. నేను ఎవరి దగ్గర నిలవబడినా ఎవరి కోసం సిగ్గుపడను? రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. అది 15వ వచనం చూడండి. కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేనేమను? సిగ్గుపడువాడను కాను. పౌలు అంటున్నాడు, నేను చెరసాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా నేనేమను? ఏ విషయంలో కూడా నేను సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడను అంటే చెప్తున్నాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడను అంటున్నాడు. సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే రోమపత్రికలో చదవమ్మా. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నమ్ము ప్రతి వారిని కూడా రక్షించుటకు సువార్త ఏంటి? దేవుని యొక్క శక్తి. సువార్త మనం చెప్తున్నాం కదా, అది ఏమనుకుంటారు మీరు? అది దేవుని యొక్క శక్తి అందులో బయలుపరచబడుతుంటుంది. హల్లెలూయా. సువార్త అనేది ఒక వెర్రితనము, కానీ అది మనం ప్రకటిస్తున్నప్పుడు అందులో ఏం కలుగుతుంది? దేవుని శక్తి కనబడుతుంది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. సువార్త అనేది వెర్రితనము కూడా. సువార్త మనం ఎవరికైనా చెప్పామనుకో మనం వెర్రోళ్ళ చూస్తారు. సువార్త మీరు ఎవరికైనా చెప్పారనుకోండి ఏం చేస్తారు? ఒకసారి నా ఫ్రెండ్ ఒక అబ్బాయి యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ గారిని ఒక సమయం తను ఏం చేశారంటే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సార్ మీతో నేను మాట్లాడాలని. తను రక్షించబడిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని తను ఏం చేశాడంటే వెళ్ళిన తర్వాత ప్లీజ్ కమ్ ఇన్ అని చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే సువార్తని చెప్పాడట. ఆంధ్ర యూనివర్సిటీలోనే సువార్తని చెప్తే ఇలా చూసి దీనికా టైం తీసుకున్నావు, ఆర్ యూ ఫూల్ అని అన్నాడట. దీనికా నా అపాయింట్మెంట్ తీసుకున్నావు అని. సువార్త మనుషులకి ఎలాగుంటుంది? వెర్రితనంగా ఉంటుంది. కానీ నమ్మితే దేవుని శక్తి. నమ్మే వాళ్ళకి ఏంటి? నమ్మని వాళ్ళకి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు
చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది అర్థమవుతే సువార్త గురించినటువంటి సరైన అవగాహన మనకు వస్తుంది. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగలేదు. దేవుడు మనుషులకు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానము దేనికి ఇచ్చాడంటే దేవుని తెలుసుకోవడానికి ఇచ్చాడు. జ్ఞానము దేనికి ఇచ్చాడు దేవుడు? దేవుని తెలుసుకోవడానికి, సృష్టికర్తను తెలుసుకోవడానికి. సృష్టికర్తను తెలుసుకొని సృష్టికర్తను ఎందు విశ్వాసం ఉంచి సృష్టికర్తను మరి సేవించినట్లుగా ఆరాధించినట్లుగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కానీ ఈ జ్ఞానం మనం దేనికి వాడుతున్నామంటే భూమి మీద ఉన్న వాటి అన్నిటి కొరకు కూడా జ్ఞానం వాడుతాం. మనిషికి తెలియనటువంటి విషయాలు ఏమీ లేవు, అన్నీ తెలుసుకుంటున్నాడు జ్ఞానంతో. కానీ ఎవరిని తెలుసుకోలేదు? దేవుని తెలుసుకోలేదు. దేవుని గురించినటువంటి జ్ఞానము తను పొందుకోవడానికి ఇష్టపడలేదు. గనక ఇక్కడ అంటున్నాడు, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఏం చేయలేదు? ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇప్పుడు సువార్త ప్రకటన అనేది వెర్రితనమే. ఇప్పుడు దేవుడు మీకు జ్ఞానం ఇస్తే మీరు తెలుసుకోలేదు కనుక వెర్రితనం ద్వారా రక్షించుట దేవుని సంకల్పము. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని భక్తి చేస్తున్న వాళ్ళందరినీ ఏమనుకుంటారు? అందరూ పిచ్చిదానం నువ్వు అంటారు. ఏమంటారు? మగవాళ్ళు అంటారు ఎక్కువగా. ఇక్కడున్న మగవాళ్ళు కాదు, రాని మగవాళ్ళు. అంటే పిచ్చిది, ప్రార్థనకి వెళ్తుంది, ఏమవుతుంది ప్రార్థనకి వెళ్తే పిచ్చిది అనుకుంటారు కదా. చాలామంది ఏమనుకుంటారు? మనం పిచ్చోళ్ళు అనుకుంటారు. ఏటే పిచ్చోళ్ళు, పిచ్చి భక్తి ఆలను అనుకుంటారు కదా. కానీ ఈ పిచ్చితనము నమ్మితే రక్షణ, పిచ్చితనం ద్వారానే దేవుడు రక్షిస్తాడు. అంటే వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా సంకల్పము. సువార్త ప్రకటనయను వెర్రితనము. అర్థమవుతుందా మీకు? సువార్త ప్రకటన ఏంటి? చాలామంది అనుకుంటారు సువార్త మంచి విజ్డమ్తో, మంచి తెలివితో చెప్పాలనుకుంటారు. తెలివితో చెప్పడంతో కాదు, వెర్రితనంతో దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇది చాలామందికి అర్థమవుతుంది. సువార్త ఎంతో డిజిటల్గా డిగ్నిఫైడ్గా మనం చెప్తే రక్షణ పొందుతారు అనుకుంటారు. డిగ్నిఫైడ్గా రక్షణ పొందడానికి ఆల్రెడీ వారికి జ్ఞానం ఉంది. జ్ఞానము చేత వారు దేవుడిని ఎరగలేదు కనుక సువార్తను నమ్మాలి. నీ కోసం యేసు ప్రభు చచ్చిపోయాడు, నీ కోసం యేసు ప్రభు తిరిగి లేచాడు, మరలా ఆయన వస్తున్నాడు, అది నమ్మితే నీ రక్షణ. నేను నమ్మను అన్నాడు అనుకో, ఏం లేదు, రక్షణ లేదు. నేను నమ్మను అంటే వారికి ఏం లేదు. నమ్మితే దేవుని శక్తి వారిని ఆవరిస్తుంది. అదే రోమాపత్రికలో మనం చూసుకున్నాం కదా. సువార్త నమ్మువారిని రక్షించటకేంటి? దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కనుక పౌలు అంటున్నాడు, నేను ఈ చెరసాలలో ఉన్నప్పుడు నేను సిగ్గుపడను. చెరసాలలో ఉన్నప్పటికి కూడా నేను సువార్తను ఏం చేస్తాను? ప్రకటిస్తాను. ఇప్పుడు కూడా నేను ప్రకటిస్తాను. ఎందుకంటే నమ్మువారందరినీ రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము ఆయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఇంకా చెప్తాను చూడండి, 22వ వచనం కొరింథీ పత్రికలో చూడండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. కొరింథీ పత్రిక, మొదటి అధ్యాయము 22. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుగుచున్నారు. గ్రీసు వారు చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా జ్ఞానం. సోక్రటీసు, అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వారు చాలా జ్ఞానం, ఫిలాసఫర్స్, వాళ్ళు చాలా జ్ఞానవంతులు. వాళ్ళు ఏం అడుగుతున్నారట? జ్ఞానమును వెతుకుతున్నారు. యూదులు ఏం అడుగుతున్నారు? సైన్స్ అడుగుతున్నారు. ఏదైనా అద్భుతము చేయండి, ఈ నీళ్లు ద్రాక్షారసముగా మార్చండి, లేకపోతే ఈ నీళ్లు రక్తముగా మార్చండి, లేకపోతే ఇది చేయండి, అది చేయండి, అప్పుడు మేము నమ్ముతాము అంటున్నారు. వీళ్ళు ఇది అడుగుతుంటే మేమేం చేస్తున్నాము? అయితే మేమేం చేస్తున్నాం? సూచక్రియలు కాదు, జ్ఞానము కాదు, మేమేం చేస్తున్నాం? సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సూచక్రియలు చూసి కూడా ఎవరు రక్షణ పొందరు. సూచక్రియలు చూసి కూడా ఏం చేయరు? మీరు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేక మంది యేసుప్రభు అద్భుతము చేస్తే 5 రొట్టెలైనా 2 చేపలను అనేక వేల మందికి ఆహారంగా యేసుప్రభు చేస్తే ఎంతోమంది యేసుప్రభుని వెంబడించారట. ఆ అధ్యాయం చివరికి వస్తే ఏముంటుంది తెలుసా బైబిల్లో? ఇక మరి ఎన్నడూ యేసును వెంబడించలేదు అని అంటారు. ఎందుకు వెంబడించలేదంటే యేసు ప్రభు యొక్క బోధ విని ఇక మరి ఎన్నడూ కూడా వారు రాలేదు.
సూచక్రియలు అద్భుతాలు జరిగితే అందరూ యేసుప్రభు వెనకాతలే ఉంటారు. బోధ వింటే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. ఎందుకు? బోధ వింటే ఏమవుతుంది? అందరికీ మీరు మార్చుకోవాలి, మీరు ఇలా కాదు, మీరు ఇలా జీవించాలి, మీరు ఎలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేసరికి మనుషులకి ఏం కలుగుతుంది? ఎందుకండి మాకు అవన్నీ, మీరు ఏదో దేవుని గురించి చెప్పుకొని వెళ్ళొచ్చు కదా, మా జీవితాల్లోకి ఎందుకు? చాలామందికి మన పర్సనల్ లైఫ్స్లోకి వస్తే ఎవరికి ఏముండదు, ఇష్టం ఉండదు. అందుకని ఏం చేస్తారంటే గుంపుగా వెళ్ళిపోయి గుంపులో ఉండి లేదో చెప్తుంటే లేదో వచ్చి అయిపోతారు. అది పర్సనల్గా దేవుని వాక్యం వారితో మాట్లాడింది అనుకోండి, ఏమవుతుంది? ఇబ్బంది. దేవుని వాక్యం ఏం కలుగుతుంది? ఇబ్బంది పెడుతుంది మనకి, మన జీవితాలతో మాట్లాడుతుంది. అది మన జీవితాలను సరిచేస్తుంది. నీ జీవితం బాగలేదు, నీ జీవితం సరిగా లేదు, నీ విశ్వాసం సరిగా లేదు, లేకపోతే నువ్వు పరిశుద్ధంగా లేవు అని మాట్లాడుతుంది అనుకోండి, మనకేం కలుగుతుంది? ఇబ్బంది కలుగుతుంది. అది మార్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సూచక్రియలు చేయమని అడుగుతున్నారట, లేకపోతే జ్ఞానం అడుగుతున్నారట. నక్షత్రాలు ఏంటి, ఇవేంటి, అవేంటి, గెలాక్సీ ఎలా పనిచేస్తుంది, దేవుడు ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, ఇవన్నీ వాళ్ళు పరిశోధిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు అడుగుతుంటే పౌలు అంటున్నాడు, వీళ్ళు ఇది అడుగుతున్నారు, యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశం వారేమో జ్ఞానం వెతుకుతున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంత చదువుకున్నారు అన్న పెద్ద మనకు విషయం ఏం కాదు. మేబీ ఈ లోకంలో వారు పిహెచ్డీలు చేసి ఉండదు, ఫిలాసఫర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు. దేవుని జ్ఞానం వాళ్ళకి లేకపోతే, దేవుని జ్ఞానం లేకపోతే వారికంటే మనమే జ్ఞానులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం రక్షించబడ్డాం, మనము దేవుని యొక్క రక్షణ జ్ఞానంలో ఉన్నాము. కనుక పౌలు అంటున్నాడు, నేను దేని గురించి కూడా ఏమవను, సిగ్గు పడను, పూర్ణ ధైర్యంతో బోధిస్తాను. నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడాలని. అసలు అంత స్టాండర్డ్స్లోనికి మనం వెళ్ళాలి. దేవుని వాక్యం ఎందుకు చదవాలి అంటే, అటువంటి స్టాండర్డ్స్లోనికి మనం జీవితాన్ని పెంచుకోవాలి. ఈ లోకస్తులతో పోల్చుకొని వాళ్ళ స్టాండర్డ్స్ మనం పెంచుకుంటుంటాం. చాలాసార్లు లోకస్తులతో చూసుకొని మన స్టాండర్డ్స్ ఏం చేసుకుంటాం, పెంచుకుంటూ ఉంటాము. అమ్మో వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అని చెప్పి మన స్టాండర్డ్స్ని మనం ఏం చేసుకుంటామో పెంచుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములోనికి చూచి మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్ని పెంచుకోవాలి. పౌలును చూసినప్పుడు ఎప్పుడు కూడా, పౌలు రాసిన పత్రికలు చదువుతున్నా, పౌలు జీవితం చూస్తున్నా, నా యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్ని నేను పెంచుకోవాలి. చాలదు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. నేను చనిపోయినా, నేను బ్రతికినా కూడా క్రీస్తు నా శరీరంలో ఏమవ్వాలి, ఘనపరచబడాలి. కనుక మన ఆశ ఏమవ్వాలంటే, మన శరీరంలో ఎవరు ఘనపరచబడాలి, క్రీస్తు ఘనపరచబడాలి అనే ఆశ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలనేటువంటి ఆశతో మనం ఉండాలి. పౌలు చూడండి, చనిపోయినా కూడా నా మరణంలో కూడా క్రీస్తు ఏమవ్వాలి, ఘనపరచబడాలి. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట అంటే అర్థం ఏంటి? నా బ్రతుకు ఎవరి కోసం? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాటలు మన హృదయాల్లో మంట పుట్టించాలి. నా బ్రతుకు ఎవరి కోసం? నా మట్టుకైతే అంటే అనుకుంటాడు, నా వరకు అయితే నా బ్రతుకు క్రీస్తు కొరకే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. తను ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. తను చనిపోతాడు. ఒకవేళ చనిపోతే నాకేంటి? చనిపోతే ఎలా లాభం అండి? చనిపోతే ఏం లాభం? ఏం లాభం కూడా అక్కడ చెప్తాడు చూడండి. ఆయనను ఈ రెంటి మధ్యను ఇరుకుబడి ఉన్నాను.
చూడండి ఇక్కడ అంటున్నాడు పౌలు, నేను వెళ్ళిపోయి అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయి? పౌలుకి ఏం ఆశ ఉంది? వెళ్ళిపోయి అనాలి ముందు. నేను వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోయి? ఇప్పుడు మనం చర్చ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మన ఇంటికి వెళ్ళిపోతాం, తర్వాత డ్యూటీకి వెళ్తాం, తర్వాత మళ్ళీ ఆదివారం చర్చకు వస్తాం. పౌలు ఎక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు మనం అంటామా? ఎప్పుడైనా పొరపాటును కూడా మన మాటలోకి కానీ మన ఆలోచనలోకి కానీ నేను వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోయి అంటామా? చాలా భక్తులు మనం కదా, కానీ చూడ్డానికి ఎంత స్పిరిచువల్గా ఎంత భక్తులుగా నటిస్తాను. నేను వెళ్ళిపోయి అనే మాట వచ్చింది. పాస్టర్ గారు ఊరుకోండి, ఏంటా మాటలు? మా అమ్మ అంటది, నర్మే ఏంట్రా మాటలు అంటది. దేవుడు దీర్ఘాశిస్తాడు, దేవుడు దీర్ఘాశిస్తాడు. ఇక్కడ దీర్ఘాశ గురించి మాట్లాడలేదు. ఈ సందర్భంలో పౌలు ఏమన్నాడు? నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉంది. మీకేం ఆశ ఉంది? నాకేం ఆశ ఉంది? మన ఆశలు ఒక్కసారి ప్రశ్నించుకుందాం. పౌలుకి ఏం ఆశ ఉందట? నేను వెళ్ళిపోయి. మీకు అలాంటి ఆశలు ఎప్పుడైనా వచ్చాయా? పౌలు యొక్క ఆశ చూడండి, నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ నాకుంది. ఎంతగా ప్రభువుని ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రభువు యొద్దకు ఉండాలని, ప్రభు రాజ్యాన్ని ప్రేమిస్తున్నాడు. మన భక్తి ఇలాంటి వాటితో చూసుకుంటే మన భక్తికి ఎంత వస్తుంది? ఎప్పుడైనా సరే మనం ఎలాగున్నామో, మనం ఎంత పొడుగున్నామో అనేది ఎలా తెలుస్తుంది? మనకన్నా పొడుగున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది మనం ఎంత పొడుగున్నామో. మనం ఎంత తెల్లగా ఉన్నామో ఎలా తెలుస్తుంది? ఫారినర్ పక్కన నిలిచిన తర్వాత ఒకసారి ఫోటో తీశారు నాకు. చిచ్చి ఎంత నల్లగా ఉన్నానో అనుకున్నాను నేను. ఒక ఫారినర్ పక్కన వస్తే వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేశారనమాట. ఆ ఫోటో తీశారు. తీస్తే ఆ ఫోటో చూస్తే ఎంత నల్లగా ఉన్నాం మనం అనిపించింది. పౌలు జీవితంతో మనం పోల్చుకుంటే మనం స్పిరిచువల్గా ఎంత వెనకబడి ఉన్నామో మనకు అర్థమవుతుంది. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉంది, అది నాకు మరీ మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మరీ మేలు అయినను నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి నేను అవన్నీ రెండు అండర్లైన్ చేసుకున్నాను. అండర్లైన్ కదా, ఇలా బ్లాక్స్లో పెట్టుకున్నాను. ఏంటి తెలుసా? ఒకటి ఆశ, ఒకటి అవసరం. పౌలు జీవితంలో ఒక ఆశ ఉంది, రెండోది ఏంటంది? ఒక అవసరం ఉంది. నేను వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలనే ఆశ ఉంది, కానీ భూమి మీద ఉండి మీకోసం పరిచర్య చేయాలి, అది అవసరం. అందుకే ఈ రెండింటి మధ్యలో ఇరుకుబడి ఉండిపోయాను అంటున్నాడు. ఒకటి అవసరం ఉంది, ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది, వెళ్ళిపోవాలని ఆశ ఉంది. అందుకే ఈ రెండింటి మధ్యలో ఏమయ్యాను? ఇరుకుని పడి ఉన్నాను. ఏది కోరుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంటాడు అనమాట. ఏది కోరుకోవాలో, ఏది కోరుకుందనో నాకు తోచట్లేదు. ఎందుకంటే ఒకటి ఆశ, ఒకటి అవసరం. ఏది కావాలి ఇప్పుడు మనకు? అవసరం కావాలా, ఆశ కావాలా? మాస్టర్ గారు మమ్మల్ని అందరినీ ఇరుకుని పెట్టేస్తుంది. పౌలే ఇరుకుని ఉన్నాను అన్నాడు. నేనే ఇరుకుని పడిపోయి ఉన్నాను, ఏది కోరుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్రభుతో ఉండాలనే ఆశ ఉంది. ప్రభుతో ఉంటే నాకు మరీ మేలు, గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. ప్రభుతో యుగాలు ఉండాలని ఆశ ఉంది. వెళ్ళిపోవాలని ఉంది నాకు, కానీ కొంతకాలం ఉండాలి, మీకోసం నేను ఉండాలి. అవసరం. ఈరోజు మన అవసరం ఏంటి భూమి మీద ఉండడానికి? అందరూ ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని చెప్పొద్దు, జస్ట్ ఆ క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ చేసుకుని, మీ అవసరం ఏంటి భూమి మీద ఉండడానికి? నా అవసరం ఏంటి భూమి మీద ఉండడానికి? పౌలు అవసరం ఏంటి? మీకోసం నేను ఉండవలసి వస్తుంది, మీ అందరి కోసం దేవుని యొక్క జ్ఞానమును మీ అందరికీ బోధించుట కొరకు నేను ఉండవలసి వస్తుంది. కానీ నాకు ఆశ ఏంటి? దేవునితో ఉండాలి, వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలని ఆశ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆశ, మన అవసరము కరెక్ట్గా మనం చెప్పగలగాలి. ఎందుకు నా అవసరం ఏంటి? అమ్మో మా పిల్లలకు వంట ఎలా చేస్తారు? మీరు ఒకసారి వారం రోజులు ఊరు వెళ్ళిపోండి, అన్నీ చక్కగా చేసుకుంటారు. చూడండి, చాలాసార్లు మనం అనుకుంటాం, మా తాతయ్య అనేవాడు నేను చస్తే తెలుస్తుంది అని అడిగి, మామూలే చనిపోయాడు ఆయన అని అనేవాడు. నేను చస్తే తెలుస్తుంది మీకు అనేవాడు ఆయన. ఎవరు చనిపోయినా అన్నీ అలాగే జరిగిపోతుంటాయి. ఎవరు లేకపోయినా, మనుషులు ఎవరు లేకపోయినా ఏమవుతాయి? జరిగిపోతాయి. నేను లేకపోతే ఎలాగా అనుకుంటాం కదా మనందరూ. మీరు లేకపోయినా ఇంకా చక్కగా మనుషులు ఏమవుతారు?
వాళ్ళు జీవించే విధానం వాళ్ళు జీవిస్తారు. కానీ మన స్పెసిఫిక్గా మన జీవితంలో నా అవసరం ఏంటి అంటే, నేను నా చుట్టూ ఉన్న వారికి, నా కుటుంబస్తులకి దేవుని గురించి నేను ప్రకటించవలసిన అవసరం ఉంది, ప్రార్థించవలసిన అవసరం ఉంది, నా అవసరం ఇంకా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అన్నట్టుగా మనం జీవించాలి. నా అవసరం ఇంకా ఉంది, హల్లెలూయా. ఏం అవసరం? వంట చేయడం అవసరం కాదు. నేను మనం చెప్పాను, వంట ఈ రోజుల్లో ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వెళ్ళి కొనుక్కోవాలి, ఇంట్లో ఉండే మనకు కూర వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంట్లో ఉండే మనకేమవుతుంది? కూర వచ్చేస్తుంది, బిర్యానీ వచ్చేస్తుంది, పచ్చివి కావాలంటే పచ్చి వచ్చేస్తాయి, కాయగూరలు, చికెన్, చేపలు అన్నీ వచ్చేస్తాయి. మన బెన్నీని అడిగితే మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఎలాగరా, ఏం తింటావురా అంటే మీకు ఎందుకు మీరు వెళ్ళండి. వీళ్ళమ్మ చెప్తుంది, ఇంత గ్లాస్ వేసుకో, చిన్న గ్లాస్ వేసుకో, నీళ్ళు వేసుకో, వండుకో, ఫ్రిడ్జ్లో కూర ఉంది, వెచ్చబెట్టుకో, మేము వచ్చేస్తే ఈ లోపు మీకు తెస్తాము, ఇవన్నీ చెప్తుంటే ఆవిడ చక్కగా ఏదో బుక్ చేసుకొని తినేసి, ఒక గిన్నె లేదు. నేను వచ్చి ఏం చూశానంటే, వంటగదిలోకి వెళ్ళి ఆ సింకులో ఏమైనా ఉన్నాయంటే సింకేనో ఏమీ లేవు, సింకులో ఏమీ లేవు. అంటే ఏం చేయలేదు? వంట చేయలేదు, కుక్కర్ లేదు, ఏమీ లేదు. ఏం చేసుకున్నారు? అలా ఉంది లోకం. కనుక మనం లేకపోయినా చక్కగా అన్నీ, కానీ మనం ఎందుకుంటున్నామో, పౌలు ఎందుకుంటున్నాడో చెప్తున్నాడు. మీ గురించి నేను ఉండవలసిన అవసరం ఉంది, ఇంకా నేను సువార్త ప్రకటించవలసిన అవసరం ఉంది. కానీ లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో ఉండాలనే ఆశ నాకుంది. ప్రైజ్ ద లార్డ్. కనుక మన ఆశ, మన అవసరము స్పెసిఫిక్గా ఉండాలి, దేవుని ఘనపరిచేవిగా ఉండాలి, దేవునిని మహింపరిచేవిగా ఉండాలి. కనుక పౌలు జీవితంలో మరి ఫిలిప్పీ పత్రిక నేను చదువుతున్నప్పుడు మళ్ళా చాలాసార్లు ఎంతో రివైవ్ అవ్వడానికి మరి నాకు దేవుడు కృపనిచ్చాడు. మార్చుకోవడానికి, నేర్చుకోవాలి, మన జీవితం మార్చుకోవాలి. ప్రభు యొద్దకు వస్తున్నాం, ప్రభు మాటలు వింటున్నాం, దినదినము ఏమవ్వాలి? నేర్చుకోవాలి, ఇంకా వాక్యం వింటూ మార్చుకోవాలి. నా ఆశ మారాలి. తుచ్చమైనటువంటి భూ సంబంధమైన ఆశలతో కాదు మనం జీవించవలసినది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరికిన ఆశతో, ప్రభు సంతోషించే ఆశతో మనం జీవించాలి. అంతేకాదు ప్రభు యొద్దకు వెళ్ళాలనేటువంటి ఆశతో మనం జీవించాలి. ఒకవేళ మరణమే కాదు, రాకడ కూడా త్వరితంగా రాబోతుంది. హల్లెలూయా. ప్రభు రాకడ రాబోతుంది. రాకడలో నేను దేవుని యొద్దకు వెళ్ళిపోవాలని ఆశ ఉండాలి. హల్లెలూయా. అదొక్క ఆశే కాదు, మీరు ఒక్కరు వెళ్ళిపోతే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళు, మీ ఇంట్లో మీరు రాకడ వస్తే మీరు వెళ్ళిపోయి ఎంతమంది ఉండిపోతారు? కింద నరకము భూమి మీద అనుభవించవలసి ఉంటుంది. ఈరోజు మన పిల్లల్ని మనం ఎంతో ప్రేమిస్తాం, మన భర్తను లేకపోతే మన కుటుంబస్తులను ఎంతో ప్రేమిస్తాం. ఎంత భయంకరమైన దినాలు వస్తాయో తెలుసా? ఎంత భయంకరమైన దినాలు వస్తాయి. ఆల్రెడీ మాంద్యము, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి నేను పేపర్లో చూశాను. రష్యాలో ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయిందట. స్లోగా ప్రతి దేశంలో కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు వస్తున్నటువంటి పరిస్థితుల మధ్యలోనే ప్రభు కొరకు సిద్ధపడిన వారిని దేవుడు భూమి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత భయంకరమైన పరిస్థితులు వస్తాయి, ఆహారం ఉండదు. జర్మనీలో కూడా నేను మనం చూశాను, ఆహారపు కొరత ఉందంట. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా దేశాల్లో ఆహారపు కొరత, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కనుక మనం వెళ్ళిపోతే ఈరోజు మనం ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఉండిపోతారని ఆలోచించాలి ఒకసారి. ఈరోజు మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం వాళ్ళని. అయ్యో వాళ్ళకి ఎలాగా, అయ్యో నేను లేకపోతే ఎలాగా, అయ్యో నేను లేకపోతే ఏం తింటారు, అయ్యో నేను లేకపోతే ఎలాగా, నేను ఇది చేయాలి. కానీ వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని భారం ఉందా? పౌలు ఎంత భారంతో ఉన్నాడు చూడండి. సువార్త ప్రకటించబడుతుంది. నేను బంధకాల్లో ఉన్నానటువంటి చింత తనకు లేదు, నాకు చెరసాల్లో ఖైదీగా ఉన్నానని తన చింత లేదు. బయట తను సువార్త ప్రకటించబడుతుంది అనేటువంటి సంతోషంతో ఉన్నాడు. తను అంటున్నాడు, నా బ్రతుకు మూలముగానేను, నా చావు మూలముగానేను క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడతాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం ఒకసారి. ఈ రాత్రి చెప్పబడిన మాటలను బట్టి మనము ప్రభు యొక్క వాక్యానికి అనుకూలంగా మన జీవితాలు మార్చుకుందాం. మన ఆశ ఏంటి? మన అవసరం ఏంటి? ఈ భూమి మీద మన ఆశ ఏంటి? ఈ భూమి మీద మనం ఉన్నటువంటి అవసరం ఏంటి? ప్రభా నన్ను క్షమించు. పౌలు జీవితాన్ని చూసినప్పుడు నేను ఎంతో వెనుకబడి ఉన్నాను ప్రభా, నా స్పిరిచువల్ స్టాండర్డ్స్లో నేను ఎంతో వెనుకబడి ఉన్నాను ప్రభా. దేవా సహాయం చేయి. నేను ఏ విషయంలో కూడా సిగ్గుపడకుండా దేవుని వాక్యాన్ని నాయనా తండ్రి
దేవా ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ప్రభా మమ్మల్ని క్షమించండి, మేము సిద్ధంగా లేం ప్రభా. మా జీవితాలతోనే, మా కుటుంబాలతోనే, మా సమస్యలతోనే, మా ఇరుకులతోనే, మా ఇబ్బందుల్లోనే మేము నాయనా మా జీవితాలు గడిపేస్తున్నాం ప్రభా. మా కుటుంబాలు నశించిపోతున్నాయి, మా చుట్టూ ఉన్నవారు నశించిపోతున్నారు, మా బంధువులు నశించిపోతున్నారు. మాకు చింత లేదు, మా చింతే మాకు ఎక్కువైపోయింది ప్రభా. మా ఇంటిని గూర్చిన చింతే మాకు ఎక్కువైపోయింది. క్షమించు ప్రభా, క్షమించు. ప్రభుని అడుగుదాం, ప్రభా మమ్మల్ని క్షమించు. మేమెంతో ఆధ్యాత్మిక వెనకబడి ఉన్న స్థితిలో ఉన్నాం ప్రభా. ప్రభు రాకడొచ్చే దినాల్లో ఉన్నాము. ఒక్క రెప్పపాటున మార్పు చెంది వెళ్ళిపోతాం. ఎన్ని ఆత్మలు విడిచిపెట్టబడతాయి, ఎన్ని ఆత్మలు నశించిపోతాయి. భయంకరమైన ప్రళయాలు భూమి మీద వస్తాయి. కరువు, భయంకరమైనటువంటి పరిస్థితులు, వాతావరణ మార్పులు, చీకటి అగాధము భూమి మీదకి వస్తుంది. యుద్ధములు, తెగుళ్ళు, ఎంతో ఆందోళనతో భూమి మీద ప్రజలు నశించిపోతారు. దేవుని తట్టు తిరగరేక దేవుని దూషించుకునే స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఒకరినొకరు చంపుకునే స్థితిలోనికి వెళ్ళిపోతారు. వారందరూ అలా నశించిపోవడం అందరి కోసం కాదు, అట్లీస్ట్ మన కుటుంబాల కోసమైన భారం మనకు లేకపోతే ఇక ఎవరు వారిని విడిపిస్తారు? వారి కొరకు మన జీవితాలు ప్రతిష్ఠించుకుందామా? వారి కొరకు ప్రార్థించడానికి, వారికి సువార్తను ప్రకటించడానికి మన జీవితాలు ప్రతిష్ఠించుకుందాం. తండ్రి, ఈ రాత్రి వేళలో ప్రభా నీ మాటలు అందరి హృదయాల్లో కూడా లోతుగా పనిచేయాలని ప్రార్థిస్తున్నాను. లోతుగా పనిచేయాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, పౌలు తన చెరసాల్లో ఉండి కూడా ఎంతగా సువార్త ప్రకటించబడ్డం కోసం నాయనా తను భారముతో ఉన్నాడు తండ్రి. సువార్త భారము చేత నింపబడి ఉన్నాడు. నేను చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా సువార్త ప్రకటించబడుతుంది, దానికి నేను సంతోషిస్తున్నాను. రాజులకు ప్రకటించాడు ప్రభా, అధికారులకు ప్రకటించాడు. ఇంకా నేను బ్రతుకుంటే ఇంకా ప్రకటిస్తాను అంటున్నాడు ప్రభా. నాకు నీ వద్దకు వచ్చేయాలని ఉంది, కానీ భూమి మీద నశించిపోతున్న వారిని బట్టి నేను ఇంకా ఉండవలసిన అవసరం ఉంది ప్రభా. మాకు ఎంతో ఆయుష్నిచ్చారు, ఎంతో ఉన్నతమైన స్థితిని ఇచ్చారు ప్రభా. మేము దేవుని కొరకు పని చేయలేని స్థితిలో ఉన్నందుకు క్షమించండి. ఆత్మలను సంపాదించలేని స్థితిలో ఉన్నందుకు మమ్మల్ని క్షమించండి ప్రభా. మా కుటుంబాల్లోనే ఎంతోమంది దేవుని జ్ఞానం లేని వారు ఉన్నారు. మా బంధువులు, రక్త సంబంధులే ఎంతోమంది నశించిపోతున్నారు. అయ్యా దేవా, దేవా, వారి కొరకు కన్నీరు కార్చే భారం మాకు దయచేయి. కన్నీరు కార్చే భారం మాకు దయచేయి. పరిశుద్ధాత్ముడు, అందరి హృదయాల్లో మీరు కార్యము చేయండి ప్రభా. అందరి హృదయాల్లో మీరు కార్యము చేయండి. బలమైన నీ ఆత్మ అందరిలో పనిచేయాలి ప్రభా. ప్రార్థన భారముతో నింపండి ప్రభా. ప్రార్థన శక్తితో నింపండి. ఆత్మలను సంపాదించాలనే కోరిక దయచేయి ప్రభా. లోకంలో ఉన్న వాటి అన్నీ కూడా నశించిపోయే వాటిని మేము సంపాదించుకుంటున్నాం ప్రభా. క్షణమాత్రములో పోయే వాటి కోసము ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం తండ్రి. నిరంతరం ఉండే ఆత్మ కొరకు మేము ఏమి ఖర్చు పెట్టట్లేదు. నిరంతరం ఉండే ఆత్మ కొరకు నైనా తండ్రి మేమేమీ ప్రయాసపడట్లేదు. సహాయం చేయండి. ఈ మాటలు అందరిలో ఫలింపచేసి ప్రభా మా కుటుంబాలన్నీ కూడా రక్షణ పొందినట్లు సహాయం చేయండి. దేవా, మా బిడ్డలు నాయనా తండ్రి, నాయనా ప్రభు కాడి మోసేవారుగా ఉంచండి ప్రభా తండ్రి. ప్రభు మార్గములో ఉండేవారుగా ఉంచండి తండ్రి. దేవా, ఆ కడబోరం రోగినప్పుడు రెప్పపాటున మేము మారిపోతాం నాయనా. సిద్ధపాటు లేని వారు విడిచిపెట్టబడతారు. ఎంతో భయంకరమైన శ్రమలు చూస్తారు. ఎంతో భయంకరమైన తెగుళ్ళునైనా చూడవలసిన పరిస్థితి నాయన. ఆహారము కొరత నాయన తండ్రి, నియంత పాలన నాయన తండ్రి, క్రీస్తు విరోధి పాలన కింద ఉండాలి. అసలు మేము ఆలోచించకుండానే ఉన్నాం ప్రభా. క్షమించు నాయన, క్షమించు ప్రభా. ఏదో ఉన్నాంలే, ఏదో తింటున్నాంలే, బాగానే ఉన్నాంలే, వారికంటే బాగానే ఉన్నాంలే అనుకుంటున్నాం. దేవా క్షమించండి, క్షమించండి. దేవా, నా రక్త సంబంధులు ఒక్కరూ నశించిపోకూడదు ప్రభా. ఇది నువ్వు మొదలుకొని ప్రభా నేను భారంతో ప్రార్థిస్తానని ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకుందాం తండ్రి. నాయన ఈ రాత్రి పరిశుద్ధాత్ముడా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఇది మొదలుకొని ప్రభా మేమందరమును కూడా ఆత్మల భారముతో ప్రార్థించడానికి సహాయం చేయండి. లోకంలో మిగిలినవన్నీ కూడా నాయన నశించిపోతాయి, వ్యర్థమైపోతాయి ప్రభా.
లోకము దాని ఆశ కూడా గతించిపోతుంది. దేవా, ఆత్మ నిరంతరం ఉంటుంది. ఆత్మలను సంపాదించేవారుగా మమ్మల్ని అందరినీ చేయండి. ఆత్మల కొరకు పరిగెత్తేవారుగా మమ్మల్ని చేయండి ప్రభా. తుచ్చమైన వాటి కొరకు నాయన, నశించిపోయే వాటి కొరకు మేము ప్రయాసపడకూడదు. పౌలు వలె నాయన తండ్రి, ఏ విషయంలో కూడా సిగ్గుపడకుండా నేను ఇంకా ప్రకటిస్తానని చెప్పే కృప మా అందరికీ దయచేయమని, నీ వాక్యం అందరిలో కూడా ఫలింప చేయమని నీ చేతులకు బిడ్డలందరినీ అప్పగిస్తూ, మళ్ళీ మేము ఆదివారం కలుసుకున్నప్పుడు నీ సన్నిధి మాతో ఉంచండి. సంఘం అంతటినీ దీవించండి. అలాగే ప్రభా, మా పట్టణంలో జరుగుతున్న ఈ యోగా ప్రాక్టీస్ని బట్టి ప్రభా, ఈవిల్ స్పిరిట్స్ విజృంభించకుండా ప్రభా, పరిశుద్ధాత్ముడా తండ్రి, యేసుక్రీస్తు నామములో వాటన్నిటిని బంధించండి నాయన. ప్రజలకు జ్ఞానము కలిగించండి నాయన. దేవుని తట్టు తిరుగులాగన రక్షణ కలిగించు నాయన తండ్రి. ప్రభు తట్టు తిరుగులాగన సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయము, సిలువ రక్తమే చేయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.